తమిళనాడులో జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయన్నమాట. నిన్న అంటే జూన్ 8వ తారీఖు రాత్రి అర్ధరాత్రి పూట చాలా ప్రాంతాల్లో, చెన్నైలోని చాలా ప్రాంతాల్లో జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారనమాట. చెన్నైలోనే కాదు, తమిళనాడులో చాలా ఊర్లలో పరిస్థితి ఇదే. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన ఒక వారం తర్వాత నుంచి ప్రతిరోజు రాత్రి అరగంట సేపు కరెంటు పోతూ ఉందన్నమాట. ఇప్పుడేమో అరగంట కాస్త గంట అయింది. ఆ గంట కాస్త గత 3 రోజుల నుంచి 3 గంటల సేపు పోతుందన్నమాట. దాంతో విసుగొచ్చిన ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. సాధారణంగా తమిళనాడులో, మరీ ముఖ్యంగా చెన్నైలో కరెంటు పోవడం అరుదనమాట. కొన్ని దశాబ్దాలుగా కరెంటు పోవనే పోదు. ఎప్పుడైనా పోతే పగల ఒక అరగంట గంట తీస్తారు, కానీ రాత్రిపూట అసలు కరెంటు తీరనమాట. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి 24 గంటలు కరెంట్ సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 3 గంటల సేపు కరెంటు పోయేసరికి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. చెన్నై పరిస్థితి మీకు తెలిసిందే కదా, విపరీతమైన వేడి, విపరీతమైన దోమల బెడద, అస్సలు తట్టుకోలేకపోతున్నారనమాట. ఇంకో సమస్య ఏంటంటే, ఈ కరెంటు పోతుంది అని చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదనమాట. అధికారులు ఎవరు స్పందించట్లేదు. విజయ్ ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. ఎమ్మెల్యేలు, దీనికి సంబంధించిన మంత్రులు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి జనాల ముందుకు వచ్చి చెప్పట్లేదు ఏంటి సమస్య, ఎందుకు కరెంటు పోతుంది అనేది. విజయ్ సొంత నియోజకవర్గమైన పెరంబూరులో కూడా ఇదే పరిస్థితి అనమాట. పెరంబూరులో అయితే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి గొడవ పెట్టుకున్నారు జనాలందరూ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు వచ్చేసి అంబత్తూరు సిగ్నల్ అనమాట. ఇది చాలా రద్దీగా ఉండే సిగ్నల్. 24 గంటలు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ అంబత్తూరు స్థానికులు ఏం చేశారంటే, రోడ్డు మీదకి వచ్చి సిగ్నల్ దగ్గరకు వచ్చేసి నిరసనలు తెలియజేసరికి ట్రాఫిక్ ఆగిపోయిందనమాట. ఈ నైట్ షిఫ్ట్ అవగొట్టుకుని ఇంటికి వెళ్ళే జనాలు ఉంటారు కదా, వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు ట్రాఫిక్లో. ఈ కరెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఈ అధికారులు ఉంటారు కదా, ఏఈ, జేఈ అని, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ అని, వీళ్ళు ఉండట్లేదు అనమాట. అది అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చెప్తున్నారంటే, రిజిస్టర్ బుక్ ఇచ్చి, కంప్లైంట్ బుక్ ఇచ్చి, ఇందులో మీ సమస్య ఏంటో రాసి సంతకం పెట్టి వెళ్ళండి, మేము సాల్వ్ చేస్తాం అంటున్నారు. అలా అనుకున్నట్టుగానే పగటిపూట వెళ్ళిన వాళ్ళు ఈ కంప్లైంట్ బుక్లో వాళ్ళ సమస్య ఏంటో రాసి, కరెంటు కోతలు ఎప్పటి నుంచి ఎప్పటికి అవుతున్నాయో అని రాసి సంతకం పెట్టి వచ్చేసారు. మళ్ళీ రాత్రి అదే ఇబ్బంది అనమాట. రాత్రి అయితే కరెంటు పోతుంది. 10ంటికి కరెంటు పోతే 12, 1 గంట కూడా రావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 12ంటికి కరెంటు పోతే 3 అయినా కానీ కరెంటు రావట్లేదు అనమాట. అర్ధరాత్రి పూట కరెంట్ ఆఫీస్కి వెళ్ళి గొడవ పడుతుంటే అక్కడ ఎవరో ఉండట్లేదు అనమాట. ఎవరితో గొడవ పడతారు, అందుకే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే ఏం చేయాలి? అధికారులు కానీ, లేదంటే ముఖ్యమంత్రి కానీ, లేదంటే మంత్రులు కానీ, లేదంటే ఎమ్మెల్యేలు కానీ, లేదంటే సంబంధించిన ఉద్యోగస్తులు కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పాలి. సమస్య ఎందుకు వచ్చింది, ఏ విధంగా పరిష్కరిస్తారు, ఎప్పుడు పరిష్కరిస్తారు అనే విషయాలు చెప్తే జనాలకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. జనాలు కూడా అడ్జస్ట్ అయ్యి బతుకుతారనమాట. ఏమీ చెప్పకుండా, అసలు ప్రెస్ ముందుగా రాకుండా, ఏ స్పందన లేకపోతే జనాలు మాత్రం ఏం చేస్తారు? అందుకే రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా నిరసనలు తెలియజేసి ట్రాఫిక్ ఆపేస్తున్నారు, లేదంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి గొడవ పడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారనమాట. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యి దాదాపు నెల కావస్తుంది. ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు, ఒక్క ఓపెన్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదనమాట. విజయే కాదు, మంత్రులు రాలేదు, ఎమ్మెల్యేలు రాలేదనమాట. ఎవరో స్పందించకపోతే ఏం చేస్తారు మీరే చెప్పండి. ఈ టీవీకే కార్యకర్తలు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో, ఇదంతా డిఎంకే చేస్తున్న కుట్ర, డిఎంకే ఆడిస్తున్న నాటకం అని అంటున్నారు. ఈ ఏడీఎంకే, డిఎంకే కార్యకర్తలు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో, ఓటేశారు కదా, ఓటేసి గెలిపించుకున్నారు కదా, బాగా ఏలు వదులుకుని భజన చేసుకోండి అని అంటున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది తమిళనాడులో జరుగుతున్నది. మీకు సమాచారం అందివ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. నేను ఇచ్చిన సమాచారం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమస్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.